అనకాపల్లి జిల్లా రైవాడ జలాశయం వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అధికారులు తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యశాఖ అధికారులు 1,50,000 చేప పిల్లలను జలాశయంలోకి వదిలారు. అయితే అందులో కొన్ని చనిపోయిన చేప పిల్లలు రావడంతో మత్స్యకారులు వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో అధికారులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. అనకాపల్లి జిల్లా మత్స్యశాఖ అధికారి మత్స్యకారులకు ఫోన్ చేసి 4 లక్షల చేప పిల్లలను త్వరలో జలాశయంలోకి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పిల్ల